ఎన్నో ఆశలతో ఆశయాలతో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఇవాళ రాసేటువంటి విద్యా అభ్యర్థులంతా తమ అదృష్టాన్ని పరీక్షించే రోజు వచ్చింది. నిన్నటి వరకు వాయిదా వేస్తారనేటువంటి ఊహించినటువంటి ఆందోళన చేశారు. పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాయిదా వేయాలని, రోస్టర్ విధానాన్ని మార్చాలని ఆందోళన చేసినటువంటి నేపథ్యం గ్రూప్ 2 అభ్యర్థులది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 92,000 పైగా గ్రూప్ 2 అభ్యర్థులు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ రాస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఎగ్జామినేషన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి గ్రూప్ 2 సెంటర్స్కు క్యూ కట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక హడావిడిగా మరి కాసేపట్లో ప్రారంభమవుతున్న ఎగ్జాక్ట్లీగా 10 గంటలకు ప్రారంభమవుతున్నటువంటి పరీక్షా కేంద్రానికి పరుగులు తీసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా అభ్యర్థులను అనుమతించేది లేదని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచే హడావిడిగా పడిగాపులు కాసినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. క్యూ లైన్లో నిలబడినటువంటి అభ్యర్థులంతా కూడా తమ ఎగ్జామినేషన్ రాసేందుకు వెళ్తూ ఉన్నారు. అయితే మొబైల్స్ ఇతర పరికరాలు తీసుకున్నటువంటి వారంతా కూడా ఇక్కడ డిపాజిట్ చేసేటువంటి క్యూ లైన్ స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. 9:45 లోపలికి హాల్లోకి ఎంట్రీ కావాలి. ఆ తర్వాత వచ్చేటువంటి వారికి లోపలికి అనుమతించేది లేదని స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. 10 గంటలకు ఎగ్జాక్ట్లీగా ఎగ్జామినేషన్ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సుమారుగా 175 పరీక్షా కేంద్రాల్లో 92,000 మంది తమ ఎగ్జామ్ను రాసేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ సంబంధించి ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు పేపర్ 2 ఎగ్జామినేషన్ నిర్వహిస్తుంది కమిషన్. అభ్యర్థులు 15 నిమిషాల ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఏపీఎస్సీ. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి ఉంది. పరీక్ష వాయిదా వేశారని చాలా వెబ్సైట్లోనూ అదేవిధంగా సోషల్ మీడియాలో హల్చల్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో అప్రమత్తమైంది ఏపీఎస్సీ. ఆ నేపథ్యంలోనే పరీక్ష ఎటువంటి పరిస్థితుల్లో వాయిదా పడలేదు, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు, తమ అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసినటువంటి వారంతా కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామ్ రాయాలని సూచించినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ఎగ్జామ్ వాయిదా వేయాలని అనేక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు ఒకటే ఆలోచించింది. 6 ఏళ్ల తర్వాత పడినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్కి అన్ని రకాలుగా మానసికంగా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ వాయిదా వేసినట్లయితే ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లు అవుతుందని ఏపీఎస్పీ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ వాయిదా వేయకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. 175 సెంటర్స్లో పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులు రాసేటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం టైం అవుతున్నటువంటి నేపథ్యంలో పరుగులు తీసినటువంటి పరిస్థితి ఉంది. పోలీస్ బందోబస్తు మధ్య పెద్ద ఎత్తున కూడా ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు పోలీస్ అధికార యంత్రాంగం స్పష్టమైపోయింది. టైం సమీప అవుతున్న నేపథ్యంలో త్వరగా లోపలికి రావాలని చెప్పినటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని చెప్తున్నారు. 9:45కి ఎగ్జాక్ట్లీగా హాల్లోకి ప్రవేశించాలని ఆదేశించినటువంటి నేపథ్యంలో ఏపీఎస్పీ అభ్యర్థులంతా కూడా కాసేపటి క్రితమే లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో ఎగ్జామినేషన్ ప్రారంభం కాబోతుంది. ఎలాంటి నిబంధనలు పెట్టారు ఇక్కడ ఎగ్జామినేషన్? కఠినంగా నిబంధనలు పెట్టినాం సార్. వాటర్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, ఏ ఫ్లోర్లో ఆ ఫ్లోర్లో వాష్రూమ్స్ గీజమ్స్ అన్నీ పెట్టాం సార్. మానిటరీ స్కూల్ ఏ సెంటర్ బి సెంటర్ సార్. యాజ్ పర్ రూల్స్ చెప్పండి సార్. యాజ్ పర్ ఏపీఎస్సీ రూల్స్ వీ డోంట్ అలౌ ఈవెన్ 1 minute ఆల్సో వీ డోంట్ అలౌ. అప్ టు 9:45 వీ విల్ అలౌ. సార్ ఎగ్జామినేషన్ రాసే అభ్యర్థులు ఏమేమి తమ వెంట తెచ్చుకోవాలి, ఏ వస్తువులు తెచ్చుకోవాలి? హాల్ టికెట్, 1 ఫోటో ఐడెంటిటీ కార్డు, 3 photos, that's all. Pen, electronics, and we are provided counter for electronic gadgets and keep them. Yes sir. మొత్తంగా చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ దగ్గర అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. పొరపాటున ఎవరైనా ఎలక్ట్రానిక్ వస్తువులు పరికరాలు తీసుకుని వచ్చినట్లయితే ఇక్కడే కౌంటర్ ఏర్పాటు చేసాము. అక్కడ డిపాజిట్ చేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో ఒక నిమిషం ఆలస్యమైన అలౌ చేయమని చెప్పేటటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.